హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అనగా 21/8/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మ ఋతువు శ్రావణమాసంలో వచ్చిన ఈ బుధవారంలో ఈరోజు తిథి ద్వితీయ శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం అంటే రాముడు నక్షత్రం. ఈ రోజు గురువు చెప్పే విషయాన్ని కూడా జాగ్రత్తగా విని అన్ని కూడా చక్కగా పాటించండి. ఈ రోజు మనకి రాముడి నక్షత్రం ఉంది. ఈ రోజు మనకు రాహుదోషాలు ఏమైనా ఉంటే ఆయన పనిని తొలగడానికి దుర్గాదేవి అమ్మాయిని మనస్మరణ చేసుకుంటే అన్ని దొరుకుతాయట. కాబట్టి రాహుదోషాలు ఏమైనా ఉంటే అవి తొలగడానికి దుర్గాదేవి అనుగ్రహం కోసం మనమంతా ఓం ధూం దుర్గాయ నమః అనే నామాన్ని జపించాలి. మంత్రంలో భాగంగా మంత్రం ఏమిటి అంటే ఓం ధూం దుర్గాయ నమః, ఓం ధూం దుర్గాయ నమః, ఓం ధూం దుర్గాయ నమః అనే నామాన్ని ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు జపం చేసుకోండి. ఒక ఆలయం కూడా తెలియజేశారు. అది మరుమల వీరేశ్వర స్వామి వారి ఆలయం. ఈ మరుమల వీరేశ్వర స్వామి వారి ఆలయం ఎక్కడుందంటే కోలారం జిల్లాలో ఉంది. యానంకి బార్డర్లో ఉంటుందట. ఈ ఆలయం విషయం ఏమిటంటే కళ్యాణం ఎవరైతే అవ్వలేదు, వివాహం అనేది అవ్వలేదు, వాళ్ళు ఈ ఆలయానికి వెళ్ళి మా వివాహం అయితే కళ్యాణ ఉత్సవం జరిపిస్తామని సంకల్పం చేసుకుంటే తప్పకుండా వివాహం అయిపోతుందట. లేదా అక్కడికి వెళ్ళి అక్కడ కళ్యాణోత్సవం జరిపించి వివాహం అవ్వాలని సంకల్పం చేసుకునే అయిపోతుందట. ఆ ఆలయం మహిళల శక్తి అలాంటిదట. కాబట్టి వివాహం కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే వీలైతే ఈ ఆలయానికి వెళ్ళి సంకల్పం చేసుకుని రండి, తప్పకుండా నెరవేరుతుంది. ఇక ఈరోజు దగ్ధయోగం ఉంది. దగ్ధయోగం కోసం కూడా తెలియజేశారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దగ్ధయోగం అంటే పూర్వ నిర్ధారిత దోషాలు. గుర్తుంచుకోండి, ముహూర్త నిర్మాణం ఏ ముహూర్తం పెట్టినా మీ జన్మ లగ్నానికి అష్టమ లగ్నం ముహూర్తంగా పెడితే ఖచ్చితంగా దాని వల్ల ఆపదలు శతసిద్ధం. మనము నిర్ణయించే ముహూర్తాలకు మాత్రమే ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ అనుకోకుండా ప్రకృతి మన ఇంట్లో గోవు ప్రసవం జరగడము, లేదా ఇంటికి ఎవరో అతిథులు రావడము, లేదా మన ఇంట్లో ఎవరో జన్మించడము, అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా మన ఇళ్లలో శుభం జరిగితే ఖచ్చితంగా అది శుభమే స్వీకరించండి. కానీ నక్షత్ర దోషాలు, లగ్న దోషాలు ఏదైనా ఉంటే వాటికి పరిష్కారం చేసుకోవాలి. కానీ దగ్ధ లగ్నానికి జననానికి సంబంధం ఉండదు. మరియు దగ్ధ లగ్నంలో స్వర్గస్థులైన కూడా దగ్ధ యోగానికి సంబంధం ఉండదు. మూడోది, ఏదైనా యోగంలో జన్మించిస్తే ఆ యోగం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ గ్రహాల యోగాన్ని బట్టి మనము దాని పరిష్కారం చేసుకోవచ్చు. కానీ విశేషంగా దగ్ధ యోగం అనేది మనము నిర్ణయించే ముహూర్తాలపైన మాత్రం ప్రభావం చూపిస్తుంది అనేది ఈ రోజు కంప్లీట్ గా మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు దివ్యమైన ఆయుష్యం మీరు చూస్తున్నారు. మెంటల్ ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. మనం ఇళ్లలో కూడా ఆహార పదార్థాల్లో, వంటగదిలో మెంతలు ఖచ్చితంగా ఉంటాయి. ఏదైనా సాంబార్ పౌడర్ లో కూడా మెంతల పొడిని కలుపుతూ ఉంటారు. దీనికన్నా ఎక్కువగా మీకు మెంతలు అనేవి కనబడేది ఆవకాయలో కనబడుతూ ఉంటాయి. ఎందుకు ఆవకాయలోనే మెంతలు వేస్తారు? దీనికి చాలా ఒక వైజ్ఞానిక కారణము ఉంది. మరియు ఆరోగ్యం పైన కూడా ఇది ఎంతో ప్రభావం చూపిస్తుంది. బీపీ ఉన్నవారు ఆవకాయని ఎక్కువ తినకూడదు అని డాక్టర్స్ చెప్తారు. ఎందుకు ఈ మాట అంటే ఆవకాయ ఉష్ణ స్వభావం, ఈ మెంతలు శీతల స్వభావం. అంటే శరీరాన్ని చల్లగా చేయడానికి ఇది సహకరిస్తుంది. మరియు ఆవకాయలో ఉష్ణోదకం అంటే ఉష్ణతత్వాన్ని తగ్గించి శీతతత్వాన్ని ఇచ్చి సమానత్వాన్ని రావడానికి ఇది అత్యంత ఉపయోగపడే ఒక పదార్థం. రాత్రిపూట వీటిని నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని సేవిస్తూ ఉంటే హైపర్ బీపీ ఉంటుంది కదా, వాళ్ళకి రోజు రోజుకి బీపీ తగ్గుతూ వస్తుంది. అంతేకాకుండా శర్కర వ్యాధిని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. అయితే దీన్ని రెండు విధాలుగా వాడాలి. ఎప్పుడు కూడా పచ్చి మెంతలు అంటే వాటిని వేయించకుండా వాడితే శరీరానికి వేడిని ఎక్కువ చేస్తుంది. అదే ఈ ఒక మెంతలని వేయించి ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. రాత్రి ఒక టీ స్పూన్ అంతా ఒక గ్లాస్ నీళ్లలోకి వేసేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీళ్లను మాత్రం సేవించాలి పరగడుపులో. ఇలా ప్రతిరోజు చేస్తూ వస్తూ ఉంటే హైపర్ బీపీని తగ్గిస్తూ వస్తుంది. మరియు శర్కర వ్యాధిని కూడా కంట్రోల్ చేసే ఒక కెపాసిటీ ఉంటుంది. మరియు ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ కూడా. ఆరోగ్యంలో
అద్భుతంగా పనిచేస్తుంది మరియు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. గురుజీ, ఇక రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? ఇక రేపు మనం ఆచరించే దివ్యమైన పూజ, రేపు గురువారం తృతీయ గడియలు ఉంటాయి. రేపు సాయంత్రం చతుర్థి, గురువారం తృతీయ ఉత్తమోత్తమ నక్షత్రం. రేపు ఉదయాన్నే ఎవరైతే ఉద్యోగం లేని వారు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఏదైనా సాధించాలి అని ప్రయత్నిస్తుంటారు కదా, ఇటువంటి వారు రేపు ఉదయాన్నే తలస్నానం చేసుకొని, స్నానం చేసేటప్పుడు కాస్త గంధ పొడి తీసుకొని ఒళ్ళంతా రాసుకొని స్నానం చేయాలి. గంధం రాసుకున్న తర్వాత ఏ కారణానికి సోప్ ని వాడకూడదు శరీరానికి. గంధాన్ని రాసుకొని స్నానం చేసేయాలి. మరియు ఈ గంధం సపరేట్ గా స్నానానికే ఉంచుకోవాలి. అలానే మళ్ళీ దాన్ని తీసుకెళ్లి దేవుడు పెట్టడం అలాంటివి చేయకూడదు. కొంచెం గంధం పొడి నీళ్ళలో వేసిన స్నానం చేసుకోండి, లేదా శరీరానికి రాసుకొని స్నానం చేసుకోండి. ఇలా రేపు గంధాన్ని రాసుకొని స్నానం చేసి రేపు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా మేడి చెట్టు అంటే ఫిగ్ ట్రీ, ఆ మేడి చెట్టు, ఈ మేడి చెట్టుని కొన్ని చోట్ల అత్తి చెట్టు అని కూడా అంటూ ఉంటారు కొన్ని ప్రదేశాల్లో. కానీ దీన్ని సంస్కృత్ లో ఔదుంబర వృక్షము అంటారు. ఔదుంబర వృక్షము, మేడి చెట్టు. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబు నీళ్లు, అది కాపర్ చెంబులో తీసుకెళ్తే చాలా మంచిది. అలా కాపర్ చెంబులో నీళ్లు వేసుకొని ఆ ఒక మేడి చెట్టు కింద వెళ్ళి మనస్ఫూర్తిగా గురువుని ప్రార్థించండి. గురువుని ప్రార్థించి ఏదైతే మీరు ఉద్యోగంలో లాభం ప్రాప్తి పొందాలనుకుంటున్నారో వాటిని సంకల్పం చేసి ఆ చెట్టుకి నీళ్లు పోసి రెండు చేతుల నుండి ఇలా చెట్టుని స్పర్శించి నమస్కారం చేసుకొని రండి. ఖచ్చితంగా మీరు అనుకోనిది జరుగుతుంది. గురుజీ, ఈ రోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం బుధవారం రాహు నక్షత్రం. ఈ రోజు సాయంత్రం చిరాగ్గా ఉంటే ఇంట్లో మినప్పిండితో 2 ప్రమిదలు చేసి దుర్గాదేవి ముందు వెలిగించి నల్లటి మినుములు 2 చేతుల్లో పట్టుకొని వాళ్ళ పేరు చెప్పుకునే వెలిగే దీపంలో వేసేయాలి. దీపాలు కొండెక్కిన తర్వాత వాటిని తీసి బయటపడేయచ్చు. డస్ట్బిన్ మీరు ఎలా చేస్తారో అలా చేయొచ్చు. ఇలా ఆచరిస్తే ఈ రోజు సాయంత్రం వారి ఎవరికైతే కోపం ఉంటుందో వాళ్ళకి తగ్గుతుంది. మరియు ఇంట్లో ఎక్కువ గొడవలు